నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకుంటున్న అంశం పేరు దొంగలు బాబోయ్ దొంగలు. మనం అత్యాధునిక అత్యంత టెక్నాలజీ కలిగిన ప్రపంచంలో బ్రతుకుతున్నాం. అయినా కూడా దొంగల బిడద మనకి వదలటం లేదు. ఎన్నో రకాలుగా ఎన్నో చోట్ల వారు రకరకాలుగా మనని భయపెడుతున్నారు. మనం నిత్యం వినే వార్తల్లో హత్యలు, మానభంగాలు, ఆన్లైన్ మోసాలు మరియు విచ్చలవిడిగా దోపిడీల గురించి వింటూనే ఉన్నాం. ఈ దోపిడీలు కనుక పరిశీలిస్తే ఇంటి తాళాలు పగలకొట్టి లేదా తలుపులు పగలకొట్టి దొంగలు లోపలికి ప్రవేశించి బంగారం, ఇతర విలువైన వస్తువులు దోచుకుపోయారన్న విషయాలు వార్తలు విన్నాం కూడా. పక్కవాడిదేలే మనకేం కాదులే అనే ఉదాసీనత వైఖరి మన కొంప ముంచుతుంది. ఏ ఇంటికైనా ఫ్రంట్ డోర్, బ్యాక్ డోర్ చాలా కీలకమైనవి. తలుపులు రెండు రకాలు. ఒకటి వుడ్తో తయారు చేసింది, రెండు ఐరన్తో తయారు చేసింది. వుడ్తో తయారు చేసినటువంటి తలుపులు అందంగా ఉండి మనకి నచ్చిన డిజైన్లలో నెగిషీలతో తయారు చేయించుకోవచ్చు. అవి అత్యంత ఆకర్షణీయంగా కూడా మనకి కనిపిస్తాయి. ఐరన్ డోర్స్కి నగిషీలు ఉండవు, అంత అందంగా కూడా కనిపించవు. కానీ భద్రత విషయానికి వస్తే వుడ్ డోర్స్ కన్నా ఐరన్ డోర్స్కే ప్రాధాన్యత ఎక్కువ. మన నిత్య జీవితంలో 80% గృహాలు చెక్కలతో చేసిన తలుపుల్నే ఉపయోగిస్తారు. ఇల్లు కట్టుకున్న తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి వుడ్తో తయారు చేసిన తలుపులైతే దృఢంగా ఉన్నాయా, లోపల చెదపురుగు కానీ పట్టి బలహీనపడ్డాయా లేదా ఏ ఇతర కారణాల వలన అవి బలహీనంగా ఉన్నాయా అని పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందర తలుపులు మరియు బ్యాక్న ఉన్న తలుపులకి కూడా తప్పనిసరిగా మల్టీ లెవెల్ లాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలి. మల్టీ లెవెల్ లాకింగ్ సిస్టమ్ అంటే డోర్కి పై భాగాన, మధ్య భాగాన మరియు కింద భాగాన పటిష్టమైన లాకింగ్ సిస్టమ్ అని అర్థం. అది పెట్టుకోవటం ఎంతో ప్రయోజనకరం. ఒక ఇంటికి దొంగతనం జరిగినప్పుడు దొంగలు దృష్టి సారించేది 2 రకాలు. ఒకటి తాళాలు పగలగొట్టినప్పుడు, రెండోది డోర్స్నే పగలగొట్టడం. ఇటీవల కాలంలో దొంగలు బాగా తెలివి మీరి పుషింగ్ సిస్టమ్ అంటే తన బలాన్నంతా చేతుల్లోకి కేంద్రీకరించి డోర్లను పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఒక ఇంటి ఆకారాన్ని చూసి పాత ఇల్లు అంటే కొంచెం పురాతన కట్టడం అయితే తలుపులు బలహీనంగా ఉండడం వలన అవి కిందకి పడిపోయే అవకాశాలున్నాయి. దానితో వారు యథేచ్ఛగా లోపలికి ప్రవేశిస్తారు. మనుషులు లేకపోతే బంగారం, డబ్బులు పోతాయి. మనుషులు ఉంటే వారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వుడెన్ డోర్స్, ఐరన్ డోర్స్ తయారు చేసిన ఎటువంటివైనా సరే సేఫ్టీ గ్రిల్స్ మనం పెట్టుకోవడం అత్యవసరం. ఇంటి ముందర తలుపులకి, వెనకాల తలుపులకి ఐరన్తో తయారు చేసిన గట్టిగా ఉన్న గ్రిల్స్ని తప్పనిసరిగా ఏర్పరచుకోండి. వీటికి ఉపయోగించే తాళాలు అత్యంత నాణ్యమైనవి ఉపయోగించటం అత్యవసరం. చాలామంది సేఫ్టీ గ్రిల్స్కి ఒక్క తాళం మాత్రమే వేసి వదిలేస్తారు. అత్యంత భద్రత కోసం కనీసం 3 తాళాలు వేసుకుంటే రక్షణ ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే దొంగలకి ఈ 3 తాళాలు బ్రేక్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అలానే సేఫ్టీ గ్రిల్స్కి మెష్ కూడా పెట్టుకుంటే మరింత భద్రత ఉంటుంది. తలుపులకి స్మార్ట్ లాకింగ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లో వారి ముఖ గుర్తింపు మరియు చేతి ముద్రల గుర్తింపు లేదా ఫింగర్ ప్రింట్స్ లేదా పాస్వర్డ్ ఉంటేనే అవి తెరుచుకుంటాయి. ఇది మరింత భద్రతతో కూడి ఉన్నది. కొంచెం ఖర్చు ఎక్కువగా ఉన్నా కొత్తగా కట్టించుకునే గృహాలకు మరియు అపార్ట్మెంటులకు స్మార్ట్ లాకింగ్ సిస్టమ్నే ఉపయోగిస్తున్నారు. సాధారణంగా రాత్రి వేళల్లో బయట లైట్లు ఆర్పివేస్తారు, కరెంటు ఖర్చు ఎక్కువ అవుతుందని. కానీ ఎక్కడ లైటింగ్ ఉంటే ఆ ప్రాంతానికి దొంగలు రావడానికి సాహసించరు. ఇటీవల రిమోట్ సెన్సార్ లైట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఎవరైనా డోర్స్ దగ్గరికి వచ్చినట్లయితే అవి తక్షణమే వెలుగుతాయి. సాధారణంగా ఇలాంటి లైట్లు ఎరుపు రంగువి ఉపయోగిస్తారు. దీనివలన దొంగలు భయపడి అక్కడి నుంచి పారిపోతారు.
అలాగే ఇంటికి 4 పక్కల సీసీ కెమెరాలు పెట్టుకోవడం అత్యంత అవసరం. అయితే దొంగలు కూడా తెలివి మీరారు. కాళ్ళు చేతులు ముఖం కూడా కనిపించకుండా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు, మాస్కులు ధరిస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయంగా సైరన్తో కూడిన రిమోట్ సెన్సర్ సీసీ కెమెరాలు అతి తక్కువ ధరలోకే అందుబాటులోకి వచ్చాయి. అపరిచిత వ్యక్తులు కానీ దొంగలు కానీ తలుపుల దగ్గరికి వచ్చినప్పుడు ఇవి సైరన్ మోగిస్తాయి. అంతేకాకుండా మొబైల్స్కి అలర్ట్ మెసేజీలు కూడా పంపిస్తాయి. అలాగే పోలీస్ కంట్రోల్ రూమ్కి కూడా అలర్ట్లు పంపిస్తాయి. అలాగే సీసీ కెమెరాల్లో వాయిస్ ద్వారా దొంగల్ని భయపెడతాయి. దాంతో ధైర్యం కోల్పోయిన దొంగలు అక్కడి నుంచి పారిపోతారు. అలాగే డ్రోన్స్ కెమెరాలు కూడా విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. వాటి ద్వారా కనుక్కొని కానీ బయటికి రాకూడదు. అలాగే డోర్స్కి ముందరున్న గ్రిల్ డోర్లకి నిరంతరం లాక్ చేసుకుని ఉంచుకోవాలి. వయసు పైబడిన వారు కుక్కల్లాంటి పెంపుడు జంతువుల్ని పెంచుకుంటే మరీ మంచిది. పెట్ డాగ్స్ ఉంటే దొంగల లోపలికి రావడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. మెయిన్ డోర్స్ ద్వారా లోపలికి ప్రవేశించే అవకాశం లేకపోతే దొంగలు దృష్టి సారించేది కిటికీల మీద. కిటికీల అద్దాలని పగలకొట్టి ఐరన్ గ్రిల్స్ని తొలగించి ఆ తర్వాత లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆధునిక పద్ధతుల్లో కిటికీ అద్దాలను పగలకొట్టినప్పుడు సైరన్ మోగే ఆధునిక పద్ధతులు కూడా వచ్చాయి. అన్నిటికంటే ముఖ్యమైనది మన చుట్టుపక్కల ఉన్న వారితో మానవ సంబంధాలు పెంచుకోవటం. మన ఇరుగు పొరుగు వారి ఫోన్ నెంబర్లు తప్పనిసరిగా మన దగ్గర ఉంచుకోవడం, ఆపత్కాలంలో వారి సహాయం మనం పొందడం లేదా వారికి అవసరమైనప్పుడు మనం చేయడం. వీటిని మీరు ఉపయోగించుకోగలిగితే దొంగలు బాబోయ్ దొంగలు అన్న మాటే మనకి వినిపించదు. పోలీసులకి కూడా మీరు సహకరించిన వారవుతారు. ఇప్పుడు మనం ఇవన్నీ పాటించి మన ఇంటిని లేదా మన వాణిజ్య సముదాయాలున్న చోటని లేదా మరే ఇతర మీ ఆధునిక పద్ధతుల్లో కానీ లేదా పాత బిల్డింగులు కానీ ఏవైనా సరే మీరు కట్టించుకున్న ఈ సముదాయాలకి తప్పనిసరిగా ఇవన్నీ ఏర్పాటు చేసుకోండి. ఒక్కసారి మనం ఖర్చు పెట్టుకుంటే మనం హాయిగా సేఫ్టీగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో విన్నారుగా ఫ్రెండ్స్, మీకు మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని మాకు తప్పకుండా తెలియచేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మా ఛానల్ని తప్పకుండా చేసుకోండి. ఇంకొక ఆసక్తికరమైన వీడియోతో మీ ముందరికి వస్తుంది మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ. థ్యాంక్ యూ.